కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలంలో పలు గుళ్లలో దోపిడీ కేసులు ఛేదన. ముఠా సభ్యులలో 2 అరెస్ట్. ఈ నెల 10కి ముందు కామారెడ్డి జిల్లా బిక్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని NH-44 రోడ్డు పైన కొందరు వ్యక్తులు ఆటోలో వచ్చి బస్వాపూర్లో పెద్దమ్మ గుడి తాళం పగలగొట్టి అందులో ఉన్న హుండీ నుంచి 5,000 రూపాయలతో పాటు అదేవిధంగా ఎల్లమ్మ గుడి తాళం పగలగొట్టి హుండీ నుంచి 1,000 రూపాయలు, ముత్యాలమ్మ గుడి తాళం పగలగొట్టి హుండీ నుంచి 1,000 రూపాయలు దొంగిలించిన విషయమై బిక్నూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. కాగా ఎస్పీ కామారెడ్డి గారి ఉత్తర్వుల మేరకు ఏఎస్పీ కామారెడ్డి ఆ కేసును ఛేదించడానికి 2 స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతంగా చేసి ఆ దొంగతనం చేసిన అంతరాష్ట్ర ముఠాలోని 3 2 పట్టుకోవడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో పాల్గొని హైవేపై గులలో మరియు ఇళ్లలో దోపిడీ చేసిన కేసులను ఛేదించిన ఎస్ఐ శ్రీనివాస్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎం సంపత్ కుమార్, సిఐ బిక్నూర్, డి ఆంజనేయులు ఎస్ఐ బిక్నూర్, సిసిఎస్ సిబ్బంది ఉస్మాన్, ఎస్ఐ నర్సింగ్రావు, ఏఎస్ఐ వెంకట్రావు, ఏఎస్ఐ బిక్నూర్, శ్రీనివాస్ సిసిఎస్ కానిస్టేబుల్, మైసయ్య సిసిఎస్ కానిస్టేబుల్, లక్ష్మీకాంత్ సిసిఎస్ కానిస్టేబుల్, శ్రీనివాసరావు సిసిఎస్ కానిస్టేబుల్, గణపతి సిసిఎస్ కానిస్టేబుల్ మరియు రజకాంత్ దోమకొండ కానిస్టేబుల్, రాములు బీబీపేట కానిస్టేబుల్ మరియు కిషన్ గౌడ్ బిక్నూర్ కానిస్టేబుల్ గారిని జిల్లా ఎస్పీ అభినందించడం జరిగింది. వాళ్ళు దాన్ని నైట్ పూట థెఫ్ట్ చేయడం వీళ్ళకి అలవాటు. మొదట్లో వీళ్ళు అందులో సత్యం మొదట్లో రిక్షా తోలేవాడు, తర్వాత ఆటో కొనుక్కొని ఆటో నడుపుతూ ఉన్నాడు. డే అంతా కూడా వాళ్ళు రెక్కీ చేసుకొని ఎక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఐసోలేటెడ్గా నైట్ ఎవరికి గార్డు లేని టెంపుల్స్ లేకపోతే తాళాలున్న ఇల్లు టార్గెట్ చేసుకొని వాటిని నైట్ పూట అలా అదర్ అసోసియేట్స్ తోటి పిలుచుకొని నైట్ అఫెన్స్ చేయడం వీళ్ళకి అలవాటు. 3 కలిసి చేసిన అఫెన్స్ ఉన్నాయి. సత్యం బయట ఉండి ఇంకొక 2 లోపల పంపించి చేసిన అఫెన్సెస్ ఉన్నాయి. సో మన దగ్గర ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకుంటే రామాయంపేటలో ఒకటి, సదాశివనగర్లో ఒకటి, రామాయంపేటలో మరొకటి, బిక్నూర్లో 3 కేసులు రిపోర్ట్ అయినాయి. కాకుండా కూడా చాలా టెంపుల్స్ కూడా వీళ్ళు అటెంప్ట్ చేయడం జరిగింది. అక్కడ లోకల్ ఉన్న కుక్కలు ఇవ్వడంతో లేకపోతే ఎవరన్నా ఉలిక్కిపడి ఇవ్వడంతో వీళ్ళు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. వీళ్ళు కొన్ని అఫెన్సెస్ మహారాష్ట్ర ఏరియాలో కూడా చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. అవి ఫర్దర్ డీటెయిల్స్ మనము తెలియాల్సి ఉంది. వీళ్ళు ఈ దొంగలించే వస్తువు కూడా మహారాష్ట్రలో అమ్ముతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక మనం ఫర్దర్గా మనం పోలీస్ కస్టడీ తీసుకున్నప్పుడు అవి ఎక్కడ అనేది మనం చేస్తాము. ఈ ఎక్కడైతే మనకు 3 టెంపుల్స్లో వీళ్ళు ఉన్నారు, ఆ టెంపుల్స్ యాజమాన్యం కూడా రీసెంట్గా మనం ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టుకుని అన్ని టెంపుల్స్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి లోకల్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ మోటివేట్ చేయడంతో అక్కడ వాళ్ళు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వీళ్ళ థెఫ్ట్ మొత్తం కూడా రికార్డ్ అవ్వడంతో వీళ్ళ దొంగతనం మొత్తం బయటపడింది. అండ్ దాని తర్వాత ఇది అఫెన్స్ రిపోర్ట్ అయిన తర్వాత వీళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళు ఎక్కడ ఉన్నారో వీళ్ళ వీరబోర్డ్స్ కనుక్కొని మొత్తం అంతా కూడా ఒక స్పెషల్ ఆపరేషన్ చేయడంతో వీళ్ళని వాళ్ళ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ జ్యుడిషియల్ కట్టుకుని పంపిస్తూ ఉన్నాము. ఈ ఎంటైర్ ఆపరేషన్లో కూడా స్పెషల్ కేర్ తీసుకుని ఏఎస్పీ గారు అండ్ సిఐ బిక్నూర్ అండ్ SHO బిక్నూర్ కూడా స్పెషల్ కేర్స్ తీసుకొని వీళ్ళ పట్టుకోవడం, వీళ్ళ దగ్గర ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా చేయడం కూడా రికార్డ్ చేయడం జరిగింది. సో మొత్తం మనకు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న వస్తువులు కూడా వాళ్ళ దగ్గర వెండి సామాను అండ్ సుమారుగా కొంత క్యాష్ రికవరీ చేయడం జరిగింది. క్యాష్ 5,000 కూడా వీళ్ళ దగ్గర నుంచి మనం రికవరీ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు దొంగతనానికి వాడిన ఆటో కూడా మనము రికవరీ చేయడం జరిగింది. అండ్ మొబైల్ ఫోన్ కూడా రికవరీ చేయడం జరిగింది. అవన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేస్తూ ఉన్నాం. సో అందరూ టెంపుల్ యాజమాన్యాలకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. టెంపుల్ అఫెన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలా టెంపుల్స్లో నైట్ పూట ఎవరు ఉండదు. సో సీసీ కెమెరా పెట్టుకుంటే మీరు నిరంతరంగా ఒక పోలీస్ వాడు మీ ఇంటి ముందు ఉన్నట్టే లెక్క. కాబట్టి మిగతా టెంపుల్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ టెంపుల్స్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి. అండ్ కొన్ని ఇళ్లలో కూడా ఎవరైతే వెల్ పీపుల్ ఉంటారో వాళ్ళకి వాళ్ళు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగల్ని పట్టించడంలో మాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో అలా కష్టపడి సీసీ కెమెరాలు పరిశీలించి వీళ్ళ వేరబోర్డ్స్ అన్నీ కూడా తెలుసుకుని ఈ రిమాండేషన్ ప్రాసెస్లో కూడా ఎస్ఐ బిక్నూర్ అండ్ సిఐ బిక్నూర్ కూడా స్పెషల్గా చాలా మంచి వర్క్ చేసినారు. సో కంగ్రాట్స్ ఫ్రమ్ మై సైడ్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. గతంలో మహారాష్ట్రలో ఒక 2 కేసులు అంటే తెలుస్తుంది. క్రైమ్ నెంబర్ ఇంకా మనకు తెలియదు. వాళ్ళైతే ఒక 2-3 క్రైమ్స్ ఉన్నాయని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అవి వెరిఫై